సో కాళేశ్వరం ఇష్యూని ఇదంతా మీరు చెప్పారు. ఇప్పుడు కమిషన్ ఏర్పాటు కానీ లేదనుకుంటే ఎన్డీఎస్ఏ కానీ విజిలెన్స్ కమిషన్ కానీ ఇవన్నీ ఎట్ట చేసినాయి, ఏ రకంగా చేసినాయి, వీటన్నిటిని సపరేట్గా చూడొద్దు. మీరు అన్ని ఒక ఫ్రేమ్లో పెట్టి చూస్తే కుట్ర కోణం అర్థమవుతున్నటువంటి విధంగా మీరు చెప్తాను. ఇప్పుడు సిబిఐకి అప్పచెప్పడం కూడా ఆ కుట్ర కోణంలో భాగమేనా? 100%. అదే చెప్తున్నా. సిబిఐకి అప్పచెప్పడంలో కూడా సిబిఐ కేసు రిజిస్టర్ చేస్తారండి. ఇప్పుడు రేసి వాళ్ళు ముందు ఈ పీసీ ఘోష్ కమిషన్ తీసుకుంటారు. పీసీ ఘోష్ కమిషన్ పునాదే కేసీఆర్ మీద కక్ష తీర్చుకోవడం. రేపు సిబిఐ కేసు పెట్టిన తర్వాత మొట్టమొదట మొత్తం అన్ని చూస్తారు. చూసిన తర్వాత వాళ్ళు ప్రధాన నిందితుడిగా కేసీఆర్, తర్వాత రెండో నిందితుడిగా హరీష్ రావు, లేకపోతే అందరు ఇంజనీర్లను వీళ్ళని అందరినీ కూడా పెడతారు. పెట్టి ఇక మీరు కేసీఆర్ గొంతు నొక్కేయడమే, హరీష్ రావు గొంతు నొక్కేయడమే. మిగతా బాగా పనిచేసిన ఇంజనీర్లు ఉన్నారు వాళ్ళందరినీ కూడా బిడ్డ మీరు నేను చెప్పింది చెప్తే మీకు ప్రమోషన్లు ఉంటాయి, మేము చెప్పింది చెప్తే మీకు జైలు పోకుండా బయట ఉంటారు. లేకపోతే మురళీధరు, నూనె శ్రీధరు, అదేవిధంగా మరి బుక్కి హరిరామ్ ఎట్లయితే జైలుకు పోయినారో మీరు కూడా అందరు జైలు పోతారు. మీరు సచ్చిన మీ పెన్షన్ మీ చేతులకు రాదు, మీ ఆస్తులన్నీ కూడా అటాచ్ చేస్తాం అని అంటే ఇంజనీర్లు ఏం చేస్తారండి? సో ఇదంతా కూడా రేపు సిబిఐ కేసు కూడా ఇదే చేస్తుంది. ఇప్పుడున్న నాయకులందరినీ కూడా వాళ్ళందరినీ కూడా బెదిరించి, ఇప్పుడున్న ఇంజనీర్లందరూ కూడా బెదిరించి వాళ్ళతో బలవంతంగా సాక్ష్యాలు చెప్పించే ప్రయత్నం చేస్తారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ తెలంగాణలో తెలంగాణ ప్రజలకు ఏకైక వాయిస్ అయిన బీఆర్ఎస్ను వాళ్ళు నొక్కాలని చూస్తున్నారు, మోయించాలని చూస్తున్నారు. ఇంకొకటి సార్, ఇప్పుడు సిబిఐ కేసుకు బలమైనటువంటి ఆధారంగా ఒక బేస్ లెక్క కమిషన్ రిపోర్ట్ని తీసుకుంటాం. అయితే ఈ కమిషన్ ఏర్పాటు కంటే ముందు జరిగినటువంటి ఇరిగేషన్ శాఖలో జరిగినటువంటి నియామకాలు, ఆదిత్యనాథ్ దాస్ను తీసుకురావడము, అక్కడ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయనకు చాలా సన్నిహితుడైనటువంటి వ్యక్తిని ఇక్కడ ఇరిగేషన్ శాఖలో తొలి నియామకం చేయడము, ఇట్లాంటివన్నిటి మీద కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక స్టాండ్ తీసుకున్నది. అంటే కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు అక్కడక్కడ. వి ప్రకాష్ గారు కూడా, అంటే మీ పార్టీతోనే ఆయన పూర్తిగా అఫిలియేటెడ్ కాకపోయినా ఆయన జలమండలి అభివృద్ధి చేసిండు కాబట్టి ఆయన కొన్ని అనుమానాలు వ్యక్తం చేసిండు. మీడియాలో కూడా కొన్ని వార్తలు వచ్చినాయి. అంటే ఇదంతా కూడా చూస్తూ ఉంటే పకడ్బందీ ప్లాన్ ప్రకారమే ఆయన ఇరిగేషన్ శాఖలోకి రావడము, ఇదంతా జరగడము, దానికంటే ముందు బ్లాస్ట్ జరిగిందని చెప్పేసి మీరు చెప్పడము, ఇవన్నీ కూడా సిమిలర్గా అనిపిస్తా ఉన్నా. 100% అండి. నేను యాక్చువల్లీ ఆదిత్యనాథ్ దాస్ విషయం మర్చిపోయినా. 100% మెడకాయ మీద తలకాయ ఉన్నవాడు ఎవరైనా కూడా ఆంధ్రప్రదేశ్లో ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసి ఆ వ్యక్తిని ఇందులోకి తీసుకున్నాడంటేనే మీకు అర్థమైపోయింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏ విధమైన డాక్యుమెంటేషన్ ఇక్కడ క్రియేట్ చేయాలనుకుంటున్నాడు, ఏ విధమైన భూమిక పోషించబోతామన్నాడు, ఏ విధమైన గ్రౌండ్ ప్రిపేర్ చేయబోతున్నాడు చాలా క్లియర్గా అర్థమైంది. బికాస్ దట్స్ వేర్ ద రోల్ ఆఫ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆర్ ఐపీఎస్ ఆఫీసర్ కమ్స్ ఇన్ టు పిక్చర్. ఓకే, ఒక ఐఏఎస్ ఆఫీసర్ను రిటైర్డా సర్వింగ్ అనేది పక్కా పెడితే ఆయనను అక్కడ పెట్టినవు అంటే ఆయన ద్వారా నువ్వేం కోరుకుంటున్నావు అనేదే ప్రధానమైంది. నువ్వు ఆదిత్యనాథ్ దాస్ను నువ్వు తీసుకున్నావు అంటేనే అర్థం యు ఆర్ గివింగ్ ఏ సిగ్నల్ దట్ లుక్ నాకు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలే ముఖ్యం, మీ తెలంగాణ ఎక్కడైనా చావండి. కేసీఆర్ మాట్లాడొద్దు, హరీష్ రావు మాట్లాడొద్దు, కేటీఆర్ మాట్లాడొద్దు, బీఆర్ఎస్ పార్టీ ఖతం కావాలి. నాకు గోదావరి జలాలు ఏ మాత్రం అడ్డంకులు లేకుండా బనకచెర్ల దాకా రావాలి. నువ్వేం చేస్తావు వచ్చాయి, నువ్వు ఎట్లా గేమ్ ఆడతావు ఆడు. దాని ప్రకారమే కదా ఇవాళ పీసీ ఘోష్ కమిషన్ రాత్రి 2 గంటలకు అందరు నిద్రపోయిన తర్వాత వచ్చిన సిబిఐ కేసు. సో ఏంటి, ప్రజలందరూ కూడా ఈ సిబిఐ కేసు చుట్టూ తిరగాలి, బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా ఈ కేసు చుట్టే తిరగాలి, ఎప్పుడు కూడా చికాకు పరిస్థితినే ఉండాలి. మేడిగడ్డలో ఉండే 3 బ్యారేజీలు వాటంతా కూలిపోవాలి. జరగబోయేది అదే. ఇప్పుడు రిపేర్ కూడా చేయరు, రిపేర్ చేసినోడు అయితే 2 సంవత్సరాలు ఎందుకు చేయాలి? 250 కోట్లే కాదండి. మేడిగడ్డలో బ్లాక్ నెంబర్ 7 రిపేర్ చేయడం కోసం ఒక పాయింట్ సార్ ఎగ్జాక్ట్గా మీరు మంచి గుర్తు చేశారు. నిన్న అక్బరుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడుతూ జస్టిస్ పీసీ ఘోష్ గారు కమిషన్ కోసము ప్రభుత్వం ఖర్చు పెట్టిన ఖర్చును ఆయన పాయింట్అవుట్ చేసి దాదాపు 5 కోట్లు ఖర్చు పెట్టి 5 నుంచి 6 కోట్లు వాళ్ళ ఫ్లైట్ రావడం పోవడం. అంటే కొన్ని లక్షల మందికి కొన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక బరాజ్లో ఒక 2 పియర్స్ కుంగితే ఆ పియర్స్ రిపేర్ చేయడానికి 200 కోట్లు అవుతుంది అని చెప్పేసి మీరు చెప్తారు. 250 కోట్లు సంథింగ్, 250 crores ఒక బ్లాక్ పియర్కి అయితే 15 crores. సో అంటే దాంతో పోల్చుకుంటే ఇక్కడ కమిషన్ మీద పెట్టింది, ఓన్లీ కమిషన్ మీద పెట్టినటువంటి ఖర్చే ఇది. ఇంకా విజిలెన్స్ లేకపోతే ప్రభుత్వం దానికోసం వెచ్చించిన సమయము. ఇప్పుడు ఎవ్రీడే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారంటే ఆ మినిట్లో అయ్యేటువంటి ప్రతి ఖర్చు ప్రభుత్వం మీదనే పడుతుంది, రైట్? సో కాబట్టి
ఎంత ఖర్చు అయి ఉంటుంది మొత్తం ఈ విచారణ పేరు మీద, ఈ వ్యవహారం మొత్తం మీద? పీసీ ఘోష్ కమిషను, విజిలెన్స్, వీటన్నిటికీ అవన్నీ చూస్తే దాదాపుగా నేను అనుకుంటే ఒక 20 నుంచి 30-40 కోట్ల అయి ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ఈజీగా. అందుకే వాళ్ళ టూర్స్ ఇవన్నీ కలిపితే డెఫినెట్గా అయి ఉంటుంది. వాళ్ళ జీతాలు, వాళ్ళ ఆఫీసెస్, వాటి మెయింటెనెన్స్, రిపోర్ట్, ఇవన్నీ చూస్తే డెఫినెట్గా 20 to 30 crores అయి ఉంటుంది. సో మళ్ళీ కోర్టులో కేసులు లాయర్లు అయితే ఫ్రీగా చేయాలి. అక్రమంగా పెట్టిన కేసులను హైకోర్టు క్వాష్ చేస్తేనే సుప్రీంకోర్టుకు పోయి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ కేసులను మళ్ళీ రివర్స్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. అక్రమ కేసులు ఆల్రెడీ హైకోర్టు ఇది ఫేక్ కేసు అని చెప్పినా కూడా మళ్ళీ ఇది నిజమైన కేసు అని ప్రూవ్ చేసే ప్రయత్నం కోట్ల రూపాయలు పెట్టి చేస్తూ ఉన్నాడు. సో ఇక పినాకీ ఘోష్ కమిషన్ మీద 5 కోట్లు 20 కోట్లు పెట్టినంటే నేను ఆశ్చర్యపోవడం లేదు. నేనేమంటానంటే 250 crores ఖర్చు పెడితే అది ఎల్లంటి వాళ్ళు మేమే చేస్తామంటున్నారు. ఎల్లంటి వాళ్ళు మేమే చేసిస్తామన్నప్పుడు తెలంగాణ ప్రయోజనాలు బాగవుతాయి కదా. నీళ్లు మళ్ళీ 10-15 టీఎంసీల దాకా నీళ్ళు ఆగుతాయి కదా. ఆ 15 టీఎంసీల నీళ్ళు మనం తీసుకొచ్చి మిడ్ మానేర్లో పెట్టొచ్చు కదా, రంగనాయక సాగర్లో పెట్టొచ్చు కదా, మల్లన్న సాగర్లో పెట్టొచ్చు కదా, కొండపోచమ్మ తీసుకుపోవచ్చు, బస్వాపూర్కి తీసుకుపోవచ్చు, కోదాడ దాకా తీసుకుపోవచ్చు నీళ్ళు. నాట్ ఈవెన్ 10 TMC సార్. అక్కడ నుంచి మనము రెగ్యులర్గా దాన్ని ఆపరేట్ చేస్తే సంవత్సరంలో 150 నుంచి 160 TMC టుడే ఒక రోజు ఆ దాంట్లో ఉండే ప్రవాహము నిల్వ ఉండే నీరు దాదాపుగా 10 నుంచి 15 TMCలు 150 TMC ఈజీగా వస్తుంది. సో సంవత్సరంలో అంటే వాటర్ రైనీ సీజన్ లో 3 months కౌంట్ చేస్తారు. సో నేనేమంటున్నానంటే ఆ 250 కోట్లు ఎందుకు పెట్టడం లేదు గవర్నమెంట్? అదే నా ప్రశ్న. ఇప్పుడు నీకు 4th సిటీకి 6 lane రోడ్డుకు 4,000 కోట్లు పెట్టినావు. ఏమాత్రం పరిమితులు లేని కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కు 4,000 కోట్లు పెట్టినాం. రైట్. మూసీ నది సుందరీకరణకు 1,50,000 కోట్లు అంటున్నావు. అవును. దానికి ఇప్పుడు నువ్వు మూసీ నదికి నీళ్లు తీసుకురావాలన్నా మల్లన్న సాగర్ నుంచే తీసుకురావాలి. మల్లన్న సాగర్కి నీళ్ళు రావాలంటే కాళేశ్వరం బ్యారేజ్లన్నీ పనిచేయాలి, అక్కడ పంప్ హౌస్లు పనిచేయాలి. మరి ఇవన్నీ అందరికీ తెలుస్తూనే ఉన్నాయి. గంధమల్లలో దళం మీద నీళ్లు పోసుకున్నావు. గంధమల్ల అంటే ఆలేరు దగ్గర ఉంటుంది. గంధమల్లకు నీళ్లు రావాలన్నా కాళేశ్వరం పనిచేయాల్సిందే. గోదావరి నీళ్ళు రావాలి, కృష్ణ నీళ్ళు అయితే రావుగా గంధమల్లకు. మరి గోదావరి నీళ్లు రావాలన్న ఆలోచన ఎట్లా వస్తుంది? ఎల్లంపల్లి ఒక్కదానికే రావు కదా. ఎల్లంపల్లికి నీళ్లు రావాలంటే కాళేశ్వరం 3 బ్యారేజీలు పనిచేయాలి. ప్రతిసారి కూడా శ్రీరామ్ సాగర్ దగ్గర పెద్దగా వరదలు వచ్చి, మీరు జాగ్రత్త చూడండి, శ్రీరామ్ సాగర్ దగ్గర పెద్దగా వర్షాలు పడి ఆ పరివాహక ప్రాంతంలో బాగా వర్షాలు పడి ప్రతిసారి కూడా అక్కడికి ఫుల్ రిజర్వాయర్ వస్తే గ్యారంటీ ఏమున్నది? ప్రపంచవ్యాప్తంగా వాతావరణం పూర్తిగా కామారెడ్డిలో వరదలు వస్తే అసలు SRSP నుంచి ఎల్లంపల్లి నుంచి పూర్తి స్థాయిలో వాటర్ వస్తే నా మేడిగడ్డ అవసరం లేదు, నా తుమ్మిడిహట్టి అవసరం లేదు. అట్లా రావట్లేదు కదా. లేదు కాబట్టి మనం ఆల్టర్నేటివ్ అది ఒకటి. రెండవది మీకు ప్రాణహిత గోదావరి, ఈ పరివాహక, మరి ముఖ్యంగా ప్రాణహిత పరివాహక ప్రాంతము, అదేవిధంగా ఇంద్రావతి నది పరివాహక ప్రాంతము, ఇవన్నీ కూడా ఎన్నో వాగులు దాంట్లో కలుస్తున్నాయి. కాబట్టి మనకు పెద్ద ఎత్తున గోదావరి జలాలను మనం వాడుకోలేకపోతున్నాం, విత్ మినిమం డ్యామేజ్ వాడుకోలేకపోతున్నాం అన్న భావనతోనే కదా మేడిగడ్డలో ఈ ప్రాజెక్ట్ కట్టింది. ఎప్పుడు కూడా ఎల్లంపల్లికి 100% నీళ్ళు వస్తాయని ఎట్లా అనుకుంటాం మనం? అనుకోకూడదు కూడా. ఇంకోటి మీరు ఇంతకుముందుకు అన్నారు, జస్టిస్ PC ఘోష్ గారు NDSA మనం నివేదికను కోట్ చేసినప్పుడు అదే నివేదికను LNT వాళ్ళు తప్పుపడుతూ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతి పాయింట్కి వాళ్ళు కౌంటర్ నోటీస్ ఇచ్చారు, కౌంటర్ లెటర్ రిలీజ్ చేశారు. అసలు ఈ నివేదికలో ఏం చేయాలి, ఎట్లా చేయాలి, కారణం ఏంది, ఏం చెప్పకుండా తీసుకొచ్చి ఇచ్చారు. దీన్ని మీరు సరైన పద్ధతిలో ఇస్తే మేము రిపేర్ చేసి ఇవ్వడానికి రెడీగా ఉన్నాము అని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. LNT మామూలు సంస్థ కాదండి. ఆ LNT రాసినటువంటి లేఖను కమిషన్ కన్సిడర్ చేసిందా అనేది నాకు వచ్చింది. లార్సన్ అండ్ కన్సిడర్ చేయలేదు, చేస్తే ఇవన్నీ రావు కదా. లార్సన్ అండ్ టూబ్రో అనే కంపెనీ 150 సంవత్సరాల రెప్యుటేషన్ ఉన్న కంపెనీ. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎన్నో గొప్ప గొప్ప ప్రాజెక్టులు ఎగ్జిక్యూట్ చేసిన కంపెనీ. వాళ్ళ సబ్సిడరీ ప్రెసిజన్ ఇంజనీరింగ్ సిస్టమ్స్, PES. ఈ ప్రెసిజన్ ఇంజనీరింగ్ సిస్టమ్స్ వాళ్ళ వెబ్సైట్లో, వాళ్ళ కంపెనీ వెబ్సైట్లో పెట్టుకున్నారు. ఈఫిల్ టవర్కు వాడిన సిమెంట్ స్టీల్ కన్నా 7 రెట్ల ఎక్కువ స్టీల్ వాడినాం. దుబాయ్లో ఉండే బుర్జ్ ఖలీఫాలో వాడిన సిమెంట్ కన్నా 7 రెట్ల ఎక్కువ సిమెంట్ వాడి 24 నెలల్లోనే మేడిగడ్డ బ్యారేజ్ మేము కంప్లీట్ చేసినాం అని వాళ్ళ వెబ్సైట్లో పెట్టుకున్నారు. దిస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్ట్స్, రికార్డ్ స్థాయిలో చేసినాం అని వాళ్ళు క్లియర్గా చెప్పినారు. వాళ్ళు ఒకవేళ మీరు కుంగిపోయింది అంటున్నారు కదా, మేమే మా ఖర్చుతో రిపేర్ కూడా చేస్తామంటున్నారు. వాళ్ళ బిల్స్ క్లియర్ చేయడం లేదు, నువ్వు వాళ్ళని చేయనివ్వడం లేదు. ఉల్టా ఇప్పుడు దీంట్లో మీరు అసలు ఇది పనికే రాదంటున్నారు. నేను ఎందుకంటున్నా అంటే
రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం, నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నంత కాలం ఈ 3 బ్యారేజీలు పని చేయనివ్వరు. తెలంగాణ ఎండిపోవాలని చూస్తారు. వాస్తవం. ఆ నీళ్ళన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ పోవాలని చూస్తారు. అక్కడ చంద్రబాబు నాయుడు ఎన్డీలో భాగస్వామి. ఆయన సపోర్ట్ లేనిది ఎన్డీఏ నిలవదు. ఆయనకు ఒక చరిత్రాత్మకమైన అవకాశం వచ్చింది. ఇప్పుడు గోదావరి జలాలను ఎట్టి పరిస్థితులు కూడా పోలవరం టు బనకచెర్ల లింక్ పెట్టాలి. ఆ నీళ్ళు అక్కడికి తీసుకుపోవాలి. రేపు తెలంగాణ నా వాట ఎక్కడ ఉందంటే చూడయ్యా, కింద వాళ్ళు వాడుకుంటున్నారుగా, మళ్ళీ నీ వాట ఎక్కడయ్యా? ఆనాడు రైట్ వెళ్ళిపోతుంది. ఎగ్జాక్ట్లీ. ఆనాడు మనం తుమ్మిడిహట్టి దగ్గర ఈ ప్రాజెక్ట్ కడతామంటే ఆనాడు ఏం చెప్పిన మహారాష్ట్ర వాళ్ళు, మాకు 63 టీఎంసీల వాటర్ మాకు హక్కు ఉంది కదా అంటారు. రేపు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా అదే అంటారు, చూడయ్యా మాకు 400 మేము కట్టుకున్నాగా వదిలేసి మిగతా చేసుకో అంటాడు. నాకు ఎక్కడ పోయింది? సో అప్పుడు ఏదైనా వరద జలాల మీద కేటాయింపులు ఉండవు, నికర జలాల మీద ఉంటాయి.